నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జోగి రమేష్ అంతెత్తున నోరేసుకొని పడిపోతూ ఉంటారు. అంతేనా, వైసీపీ అధినేత జగన్కు నమ్మిన బంటుగా ఉన్న ఆయన గతంలో విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటిపైకే దాడికి యత్నించారు. మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని అందిన కాడికి దోచుకొని కేసుల్లో ఇరుక్కున్నారు. ఇక అధికారంలో ఉండగా టీడీపీ శ్రేణులపై ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడ్డారు. లెక్కనేనని కేసులు పెట్టించుకున్నారు. ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోనో జనసేనలోనో చేరేందుకు మార్గాంతరాలను వెతుకుతున్నారు. జోగి వ్యవహార సరళి తెలిసిన టీడీపీ శ్రేణులు జోగిని పార్టీలో చేర్చుకుంటే సహించేది లేదని తెగేసి చెబుతున్నారు. పార్టీ శ్రేణులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే టీడీపీ జోగి చేరికను అస్సలు పట్టించుకోనే లేదు. ఇక అదే సమయంలో జనసేన కూడా జోగి చేరికకు అంతగా ఆసక్తి చూపటం లేదు. ఇలాంటి తరుణంలో పార్టీ శ్రేణులను ఆగ్రహానికి గురి చేసేలా మంత్రి కొలుసు పార్థసారథి, పార్టీ కీలక నేత పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషలు జోగితో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పార్థసారథితో పాటుగా శిరీష హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎవరు పిలిచారో గానీ జోగి రమేష్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రావాలి అంటూ అసలు జోగికి ఆహ్వానం అందిందో లేదో కూడా తెలియని పరిస్థితి. అయినా అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమానికి ఆ పార్టీ వైరి వర్గాలకు ఎందుకు ఆహ్వానం అందుతుంది? నిజమే, ఇప్పటికీ వైసీపీలోనే ఉన్న జోగికి ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం ఏమీ అంది ఉండదు. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన జోగి బీసీలంతా గౌరవంగా పూజించే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు ఓ బీసీ నేతగా హాజరై ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జోగి ర్యాలీలో పార్థసారథి శిరీషల పక్కనే ఓపెన్ టాప్ జీపులో నిలబడి నూజివీడు ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. ఈ ఫోటోలు వీడియోలు చూసినంతనే టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. టీడీపీ కార్యక్రమంలో వైసీపీకి చెందిన జోగిని ఎందుకు రానిచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం నేరుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి వెళ్ళింది. అసలే వైసీపీ నేతలన్నా, జోగి లాంటి పెద్ద నోరున్న నేతలన్నా అల్లంత దూరం పాటించే లోకేష్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పార్టీ నియమావళిని పాటించాల్సిన అవసరం లేదా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. అసలు పార్టీ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కాకుండా ఇతరులు ముందు వరుసలో నిల్చున్న వైనం కూడా కనిపించలేదా? టీడీపీ కార్యక్రమంలో వైసీపీ నేత కనిపించినట్లే నటించారా అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతటితో ఆగని లోకేష్ జోగి ర్యాలీలో పాలుపంచుకున్న సందర్భంగా ఆయన పక్కన నిల్చున్న శిరీష, పార్థసారథులకు ఫుల్లుగా క్లాస్ పీకినట్లు సమాచారం. పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన ఇతర పార్టీ నేత మన కార్యక్రమాలకు వస్తే వారితో కలిసి చిరునవ్వులు చిందిస్తూ సాగుతారా అని లోకేష్ వారిని నిలదీసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ శ్రేణులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జోగి హాజరుపై మంత్రిగా ఉన్న పార్థసారథి గాని, ఎమ్మెల్యేగా ఉన్న శిరీష గాని ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ లోకేష్ మండిపడినట్లు సమాచారం. లోకేష్ ఆగ్రహంతో జరిగిన పొరపాటును గ్రహించిన శిరీష ఘటనపై చింతిస్తున్నట్లుగా వీడియో విడుదల చేశారు. ఇక పార్థసారథి నుంచి ఈ తరహా దిద్దుబాటు కూడా కనిపించలేదు.